కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల రికార్డుల మోత. కృష్ణా జిల్లాలో ఈసారి వైసీపీ నేతలు రికార్డుల మోత మోగించనున్నారు. గతంలో నమోదైన రికార్డులను వైసీపీ ద్వారా సాకారం చేయనున్నారు. కొడాలి నాని టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత ఆ పార్టీ అధినేత చంద్రబాబును విభేదించి వైసీపీలో చేరి మంత్రిగా పనిచేశారు. ఇక గుడివాడ రాజకీయాల్లో నాని స్టైలే వేరు. 2004 నుంచి ఓటమి ఎరగని నేత. 2004, 2009లో టీడీపీ నుంచి గెలుపొందిన నాని తర్వాత వైసీపీలో చేరి 2014, 2019లో వరుసగా 4 సార్లు విజేతగా గెలిచారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రిగా పనిచేశారు. జగన్ కోటరిలో ఒకటిగా పేరు తెచ్చుకున్న నాని ఈయనపై ఈగ వాలినా సహించారు. జగన్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా స్పందించే వారిలో ముందుంటారు నాని. ప్రధానంగా చంద్రబాబు, లోకేష్ పై నాని చేసే విమర్శలు మరెవ్వరూ చేయలేరు. ఎందుకంటే ఆయన మాటలు వారిని అంతలా గుచ్చుకుంటాయి. అందుకే టీడీపీ నేతలు చంద్రబాబుకు నాని టార్గెట్ గా మారారు. అయితే ఈ ఎన్నికల్లో గెలిచి జిల్లాలో వరుసగా 5వ గెలిచిన నేతగా రికార్డు సొంతం చేసుకున్నారు. ఆంధ్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానాలున్న నియోజకవర్గంలో గన్నవరం ఒకటి. ఇక్కడ రాజకీయ యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గన్నవరానికి భౌగోళికంగా కీలక స్థానం ఉంది. అటు ఎన్టీఆర్, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలకు సరిహద్దులుగా ఉంది. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరం పరిధిలో ఉంది. ఇక్కడ గత 2 టర్ములలో వల్లభనేని వంశీ గెలుస్తూ వచ్చారు. కానీ 2019లో మాత్రం టీడీపీ నుంచి గెలిచినా వైసీపీకి సపోర్ట్ ఇచ్చారు. ప్రస్తుతం ఇద్దరు సమవుజ్జుల మధ్య సమరం నడిచింది. అంగ అర్ధబలాలే కాదు, వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తుకు పై ఎత్తులతో గన్నవరం రాజకీయం హీట్ పుట్టించింది. టీడీపీకి కంచుకోట లాంటి ఈ నియోజకవర్గంలో ఈసారి వెలువడే తీర్పు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తుంది. అయితే వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీకి ఎడ్జ్ కనిపిస్తుంది. ఆయన గెలవడం ఖాయంగా తెలుస్తుంది. అదే జరిగితే పుచ్చలపల్లి సుందరయ్య పేరిట ఉన్న రికార్డును సొంతం చేసుకున్నట్లే. విజయవాడ కేంద్రంగా రాజకీయాలను శాసించిన కుటుంబాలలో దేవినేని ఫ్యామిలీ ఒకటి. దివంగత దేవినేని రాజశేఖర్ నెహ్రూ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారు. అనంతకాలంలో కాంగ్రెస్ లోను తనదైన ముద్ర వేసిన నెహ్రూ రాష్ట్ర విభజన తర్వాత తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. కానీ అనారోగ్యంతో ఆయన కొద్ది రోజులకే కన్నుమూశారు. తన కుమారుడు దేవినేని అవినాష్ ని ఎమ్మెల్యేగా చూడాలని ఎంతో ఆశపడ్డారు. ఇందుకోసం చంద్రబాబు నాయుడుతో ఉన్న పాత వైరాన్ని కూడా పక్కన పెట్టి ఆయనతో చేతులు కలిపారు. కానీ తన కల నెరవేరకుండానే నెహ్రూ కన్నుమూశారు. అయితే 2019 ఎన్నికల్లో విజయవాడ నగరంలో గెలిచిన సీటు కాకుండా గుడివాడ టికెట్ ను అవినాష్ కు కేటాయించారు చంద్రబాబు. కానీ అక్కడ బలమైన నేత కొడాలి నాని ఉండడంతో అవినాష్ ఓటమి పాలయ్యారు. తదనంతర కాలంలో టీడీపీకి గుడ్ బై చెప్పిన ఆయన సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో వైసీపీలో చేరారు. తన కుటుంబానికి ఎంతో పట్టున్న విజయవాడ తూర్పు నుంచి బరిలోకి దిగాలని అవినాష్ భావించారు. అందుకు తగ్గట్టే జగన్ విజయవాడ తూర్పును కేటాయించారు. అయితే గతంలో ఈ నియోజకవర్గంలో దేవినేని నెహ్రూ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ కుమారుడు అవినాష్ గెలిస్తే రికార్డు బ్రేక్ చేసినట్లే. వరుసగా 3 సార్లు ఎంపీగా గెలిచిన నేత ఎవరు లేరు. ఆ ఘనత దగ్గరగా ఉన్నారు కేసినేని నాని. 2014 ఎన్నికల్లో తొలిసారిగా గెలిచారు. 2019లో జగన్ ప్రభంజనం వీచినా నిలబడ్డారు కేసినేని నాని. గత 2 ఎన్నికల్లో వైసీపీకి పట్టు దొరకని విజయవాడ పార్లమెంటు స్థానంలో కేసినేని నాని వైసీపీకి రావడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్. గత 2 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన నాని ఈసారి వైసీపీ తరఫున పోటీ చేసి హ్యాట్రిక్ సాధించాలని తహతహలాడుతున్నారు. స్వతహాగా వ్యాపారవేత్త అయిన కేసినేని నాని 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయాల్లో ప్రవేశించారు. 2014లో టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి సంచలన విజయం సాధించారు. ఈ 5 ఏళ్లు తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని 2019లో ఫ్యాన్ హవాను తట్టుకుని రికార్డు లెవెల్లో విజయం సొంతం చేసుకున్నారు. పార్లమెంటు పరిధిలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే టీడీపీ గెలిచినా ఎంపీగా నాని గెలవడం వెనుక ఆయన వ్యక్తిగత ఇమేజ్ కూడా ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు 3వసారి గెలుపు లాంఛనమేనని తెలుస్తుంది. సో ఆయన సైతం సరికొత్త రికార్డుకు తెర తీయనున్నారన్నమాట.